Hi, good evening all of you. Welcome back to our session, and today we are going to discuss some of the important concepts based on the newspapers. So now start our session. The first one, who has been appointed as the Director General of BSF. BSF కి కొత్తగా అపాయింట్ అయినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్పేసి అడిగారండి. సో ఆన్సర్ ఈస్ రాకేష్ అస్థానా. సో రాకేష్ అస్థానా ఆయన ఎవరని చెప్పేసి అంటే ఈయన ఇదివరకు అయితే మనకి ఫోమో స్పెషల్ డైరెక్టర్గా వర్క్ చేసేవారండి సిబిఐలో. సో ఆ తర్వాత అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈయన చీఫ్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నారు. సో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి చీఫ్గా ఈయన వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఈయన ఇప్పుడు ఏంటంటే బీఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో అయితే ఈయన ఎవరి ప్లేస్లో మనకి రీప్లేస్ అవుతున్నారని చెప్పేసి అంటే సో ఎస్ఎస్ దేశ్వాల్ అండి. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఉండేటువంటి క్యాండిడేట్ ఎవరంటే ఎస్ఎస్ దేశ్వాల్ అనమాట. ఈ ప్లేస్లోనికి రీప్లేస్ అవుతున్న క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే మనకి రాకేష్ అస్థానా. అండ్ అలాగే రిషి కుమార్ శుక్లా. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే ప్రజెంట్ మనకు ఉండేటువంటి సిబిఐ డైరెక్టర్. అండ్ సమంత్ గోయల్. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే ప్రజెంట్ మనకు ఉండేటువంటి రా డైరెక్టర్ అండి. రా డైరెక్టర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అండ్ నెక్స్ట్ వన్, a music legend Pandit Jesh Raj was passed away. He is famous player of which instrument? సో మ్యూజిక్ లెజెండ్ పండిట్ జయశ్రాజ్ గారు ఏంటంటే రీసెంట్గా చనిపోయారు అనమాట. సో ఈయన ఏ ఫేమస్ ప్లేయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటంటే హీ ఈజ్ అ ఫేమస్ తబలా ప్లేయర్ అండి. ఓకే, తబలా ప్లేయర్. అండ్ ఈయన హీఈస్ వెరీ ఫేమస్ ఇన్ హిందుస్థాన్ వోకలిస్ట్. ఓకే అండి, హీఈస్ ఎ వోకలిస్ట్ అనమాట. సో క్లాసికల్ మ్యూజిక్లో హిందుస్థాన్ వోకలిస్ట్ అండి. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హీ ఈజ్ ఫ్రమ్ హిస్సార్, ఇట్ ఈజ్ ఇన్ హర్యానా. ఈయన ఎక్కడంటే మనకి హిస్సార్ డిస్ట్రిక్ట్లోని, హర్యానా స్టేట్లోని హిస్సార్ డిస్ట్రిక్ట్లో ఈయన ప్రాపర్ ప్లేస్ అండి. అండ్ వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది న్యూస్ లెటర్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఏంటంటే ఒక న్యూస్ లెటర్ని ఒకటి లాంచ్ చేశారండి. ఇది ఒక పోర్టల్ అనమాట. సో దీని పేరు ఏంటని చెప్పేసి అంటే కనుక సో ద ఆన్సర్ ఈస్ అలేక్. ఓకే అండి, అలేక్. సో అలేక్ అనేది ఏంటంటే ఇది ఒక న్యూస్ లెటర్. ఇట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. సో ఇది మనకి ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది దేనికి సంబంధించిందని చెప్పేసి అంటే ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ successes or failures in health and nutrition. ఓకే అండి, రైట్. హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి సక్సెస్ అండ్ అలాగే ఫెయిల్యూర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటంటే వీళ్ళు ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి 3 months ఒకసారి ఏంటంటే ఈ న్యూస్ లెటర్ ద్వారా వీళ్ళకి ఏంటంటే మనకి అందరికీ కూడా ఏంటంటే ట్రైబల్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారండి. ఓకేనండి, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. స్వస్థ్య అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెబ్ పోర్టల్ అండి. ఇది ఒక వెబ్ పోర్టల్. సో దీన్ని కూడా రీసెంట్గా మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వల్ల లాంచ్ చేశారనమాట. ఈ వెబ్ పోర్టల్లో మనకి దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి అంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే మన అక్రాస్ ఇండియాలో ఉండేటువంటి ట్రైబల్ పీపుల్ కోసం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ని ఈ వెబ్సైట్లో మనం పొందవలసిన జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో స్వస్థ్య అనేది అంటే ఇది ఒక వెబ్ పోర్టల్ అనమాట. సో వెబ్ పోర్టల్ అనేది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలేక్ అనేది ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఆల్రెడీ కొంతమంది ఫేస్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో వాళ్ళ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ స్టోరీస్ మనకి ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ టైప్లో ఒక న్యూస్ లెటర్ టైప్లో ఏంటంటే మనకి ఎవ్రీ 3 months ఒకసారి రిలీజ్ చేసేటువంటి ఒక పోర్టల్ అనమాట. అండ్ అలాగే గోల్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో గోల్ ఇట్ స్టాండ్ ఫర్ గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్. సో దీన్ని యాక్చువల్గా మనకి ఎవరు లాంచ్ చేశారని చెప్పేసి అంటే సో దీన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారండి విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ఫేస్బుక్ వాళ్ళు అనమాట. ఓకే అండి. సో ఇండియా వాళ్ళు ఏంటంటే మన ఫేస్బుక్ వాళ్ళతో టైఅప్ ఏంటంటే ఈ గోల్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ నేను లాంచ్ చేయడం జరిగింది. సో దీని తాలూకు మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎయిమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ టు ట్రైన్ 5,000
tribal people across the country to become village level digital young leaders in their community. ఓకే రైట్. సో యాక్చువల్గా ఈ గోల్ తాలూకా పోర్టల్ లాంచ్ చేయడం గల రీజన్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 5000 ట్రైబల్ పీపుల్ని ఏంటంటే ఇందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ 5000 ట్రైబల్ పీపుల్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళ కమ్యూనిటీ లెవెల్ ఏంటంటే డిజిటల్ యంగ్ లీడర్స్గా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్ తాలూకు ముఖ్య ఉద్దేశం అండి. ఓకే రైట్. ఇకపోతే ద లాస్ట్ వన్ సురక్ష. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్టల్. సో ఈ పోర్టల్ని అయితే మనకి ఎవరు లాంచ్ చేశారని చెప్పేసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండి. ఓకేనండి రైట్. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఈ మినిస్ట్రీ ఎవరని చెప్పేసి అంటే మనకి ప్రకాష్ జవదేకర్. ఓకేనండి ప్రకాష్ జవదేకర్ గారు. సో ఈయన ఏంటంటే మనకి వరల్డ్ ఎలిఫెంట్ డే రోజు ఏంటంటే మనకి సో వరల్డ్ ఎలిఫెంట్ డే ఇట్ ఈస్ August 12 అనమాట. సో ఆ రోజు ఏంటంటే మనకి సురక్ష పోర్టల్ అని లాంచ్ చేశారు. ఈ పోర్టల్ తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ఎలిఫెంట్స్ ఫ్రమ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే అండి. సో హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి అంటే ఎలిఫెంట్స్ అంటే ప్రొటెక్ట్ చేయడం కోసం అంటే లాంచ్ చేసినటువంటి ఒక బెస్ట్ పోర్టల్ అనమాట ఇది. సో దీన్ని ఏంటంటే ఎప్పుడు లాంచ్ చేశారంటే August 12 అనమాట. సో ఆ రోజు ఏంటంటే మనకి వరల్డ్ ఎలిఫెంట్ డే గా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి. ఓకే నెక్స్ట్ Marine Product Export Development Authority opened a quality control laboratory in which of the following one state? సో ఆన్సర్ ఈస్ గుజరాత్ అండి. సో గుజరాత్లో మనకి యాక్చువల్గా ఏంటంటే పోర్బందర్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. ఓకే అండి పోర్బందర్. ఈ పోర్బందర్ ప్లేస్ ఏంటంటే మనకి ఈ మెరైన్ ప్రొడక్ట్ సంబంధించిన కంట్రోల్ ల్యాబొరేటరీ అంటే మనకి స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకు అని చెప్పేసి అంటే బేసిక్గా మనకి అక్కడ ఉండేటువంటి ఈ సీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఓకే అండి సీ ప్రొడక్ట్స్ తాలూకా ప్రాసెస్ని అండ్ అలాగే వాటికి సంబంధించినటువంటి క్వాలిటీని చెక్ చేయడం కోసం ఏంటంటే ఈ ల్యాబొరేటరీ మనకి ఏంటంటే స్టార్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే అండి రైట్. And India has deployed a 10-member Indian Coast Guard team to which country to contain oil spill? సో రీసెంట్గా మనకి ఈ ఆయిల్ స్పిల్ అనేది ఇన్సిడెంట్ మనకి ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటే మనకి మారిషస్లో జరిగింది అనమాట. ఓకే అండి. సో మారిషస్లో మనకి ఏంటంటే ఆయిల్ స్పిల్ అనేది జరిగింది. సో ఇది మన అందరికీ బాగా తెలిసి ఉంటుంది అనమాట. సో ఆయిల్ స్పిల్ సంబంధించినటువంటి ఆ ఇష్యూని ఏంటంటే కొంతవరకు మనకంటే సేఫ్ మేనర్లో దీన్ని క్లియర్ చేయడం కోసం ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే 10 మెంబర్స్ టీమ్ని ఏంటంటే మనకు పంపించడం జరిగింది అనమాట. సో యాక్చువల్గా ఈ ప్రాసెస్కి పెట్టినటువంటి ఈ మిషన్కి పెట్టినటువంటి పేరు ఉంటుందండి. సో ఈ మిషన్ పేరు ఏంటంటే మిషన్ సాగర్ అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే ద మిషన్ నేమ్ ఇస్ మిషన్ సాగర్. సో ఇది మనకి 2015లో లాంచ్ చేశారండి. సో దీని తాలూకా పర్పస్ ఏంటంటే జనరల్గా మనకి ఈ కోస్టల్ లైన్కి సంబంధించినటువంటి ఇలాంటి ఇష్యూస్ కనుక ఏమైనా వస్తే కనుక సో వాటికి సంబంధించినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ని వీళ్ళు ఏంటంటే ఆఫర్ చేస్తూ ఉంటూ ఉంటారు అనమాట. ఓకేనండి. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఎందులో జరుగుతుందంటే మిషన్ సాగర్లో జరుగుతుంది. ఇది వరకు ఆల్రెడీ మనకి ఏంటంటే ఆయిల్ స్పిల్ ఇన్సిడెంట్ అయితే మనం జపాన్లో కూడా చూసామండి. ఓకే జపాన్లో చూసాము. సో నౌ ఇట్స్ టర్న్ టు మారిషస్ అండి. And to help drive change towards a sustainable housing through empowering women, European Union launched a 1 million euro project in 4 districts of Maharashtra and which of the following states? సో రీసెంట్గా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏంటంటే ఎంపవరింగ్ విమెన్ని బేస్ చేసుకొని అంటే మహిళా సాధికారత అంటాము. సో దీన్ని బేస్ చేసుకొని మనకి 1 మిలియన్ యూరో ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఒక 4 డిస్ట్రిక్ట్లో ఏంటంటే లాంచ్ చేయబోతున్నారు అనమాట. అది ఒకటి మహారాష్ట్ర అండ్ రెండోది ఏ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ స్టేట్ ఏంటంటే మనకి ఒడిస్సా అండి. ఓకే సో ఇందులో జనరల్గా ఏం చేస్తారని చెప్పేసి అంటే ఎంపవరింగ్ విమెన్ అనగానే మనకి నార్మల్గా ఇందులో ఈ ప్రాసెస్లో చేసేటువంటి మేజర్ యాక్టివిటీ ఏంటంటే టు ప్రొవైడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండి. ఓకే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిట్టర్స్ అని చెప్పేసి పిలుస్తారు అండ్ అలాగే మాన్సరీస్ అని చెప్పేసి పిలుస్తాము. ఓకే రైట్. సో ఇలాంటి పర్టికులర్ సెగ్మెంట్స్ ఏంటంటే మనకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. And who was appointed by Aligarh Municipal Corporation as its brand ambassador for Swachh Bharat Abhiyan campaign and నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. ఓకేనండి. సో
అలీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు స్వచ్ఛ భారత్ అభియాన్ క్యాంపెయిన్కి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్ అపాయింట్ చేశారన్నమాట. సో ఆయన పేరు ఏంటంటే మనకి షాజాన్ ముజీబ్ అండి. ఓకే, సో ఈయన ఎవరని చెప్పేసి అంటే మనకి ఈ ఇయర్ ఏంటంటే మనకి ఆస్కర్ అవార్డ్స్ ఉన్నాయి కదా, సో ఆస్కర్ అవార్డ్స్కి నామినేటెడ్ ప్లేబ్యాక్ సింగర్ అయిన. ఓకే, ప్లేబ్యాక్ సింగర్. సో ఈయన ఏంటంటే ఈసారి అలీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏంటంటే స్వచ్ఛ భారత్ అభియాన్ కంపెనీకి అంటే బ్రాండ్ అంబాసిడర్గా లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే అండి, రైట్. సో దియా మిర్జా, సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో షీ ఈస్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్వచ్ఛ సాతి. అండ్ అలాగే అనుష్క శర్మ, షీ ఈస్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్కిల్ ఇండియా. అండ్ అక్షయ్ కుమార్, అండ్ హీ ఈజ్ ఆల్సో అపాయింటెడ్ యాజ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్లో స్వచ్ఛ భారత్ అభియాన్కి ఏంటంటే మనకి బ్రాండ్ అంబాసిడర్కి అపాయింట్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే మనకి అక్షయ్ కుమార్. అండ్ విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ శౌర్య KGC కార్డ్, ఓకే, ఫర్ ఆఫరింగ్ అగ్రికల్చర్ లోన్స్ ఫర్ మిలిటరీ అండ్ పారామిలిటరీ ప్రొఫెషనల్ అని చెప్పేసి అన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా ఏ బ్యాంకు శౌర్య కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఏంటంటే ఆఫర్ చేసింది, అది ఎవరికని చెప్పేసి అంటే పారామిలిటరీ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి అడిగాడండి. సో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఆ స్కీమ్ లాంచ్ చేసినటువంటి ఆ బ్యాంక్ పేరు ఏంటంటే HDFC అనమాట. సో వీళ్ళు రీసెంట్గా ఏంటంటే ఈ స్కీమ్ ఈ క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ క్రెడిట్ కార్డ్స్లో మనకి ఏం చేస్తారంటే జనరల్గా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో, ఓకే, ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏం చేస్తారంటే మనకి అగ్రికల్చర్ లోన్స్ అనే మనకి ఆఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అగ్రికల్చర్ లోన్స్, రైట్. And which state launched Yellow Chain, a centralized e-commerce system to provide to people of the state integrated platform to బిల్డ్ సస్టైనబుల్ బిజినెస్ అండి. సో రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎల్లో చైన్ అనేటువంటి ఒక కొత్త ఈ-కామర్స్ సిస్టమ్ ఏంటంటే ఆ స్టేట్లో ఉండేటువంటి పీపుల్ బిజినెస్ చేసుకోవడానికి వీలుగా లాంచ్ చేశారని చెప్పేసి అంటే, సో ఆ స్టేట్ నేమ్ ఏంటంటే మనకి నాగాలాండ్ అండి. సో మనకి ఆల్రెడీ మనకి చూడండి అమెజాన్ అని చెప్పేసి, ఓకే, అలాగే ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి, సో ఇట్లా మనకి చాలా ఈ-కామర్స్ అని ఉన్నాయి కదా. సో యాజ్ యూజువల్గా నాగాలాండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అంటే మనకి ఎల్లో చైన్, ఓకే, సో ఎల్లో చైన్ అనేటువంటి ఒక ఈ-కామర్స్ సైట్ని అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎల్లో చైన్ అనేటువంటి ఈ ఈ-కామర్స్ సైట్లో ఆ స్టేట్లో ఉండేటువంటి పీపుల్ వాళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి. సో ప్రోడక్ట్స్ ఆర్ కపుల్ ఆఫ్ సర్వీసెస్ అన్నమాట. సో వీటిని ఏం చేస్తారంటే మనకి ఈ ఈ-కామర్స్ సైట్లో హోస్ట్ చేసుకొని, సో వాటిని ఏంటంటే మార్కెట్ చేయడం కోసం అనేది ఈ ప్లాట్ఫామ్ని వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారండి. ఓకే, రైట్. సో అయితే దీన్ని అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ అండి. సో ఈయన పేరు ఏంటంటే నెఫ్యూ రియో. ఓకే, నెఫ్యూ రియో. అండ్ అలాగే గవర్నర్ ఎవరైతే మనకి రవి అండి, ఎన్ రవిగా మనం చెప్తూ ఉంటాం. సో హీ ఈస్ ది గవర్నర్ ఆఫ్ ది నాగాలాండ్ అండ్ నెఫ్యూ రియో ఈస్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్. అండ్ కాలాపాని టెరిటోరియల్ డిస్ప్యూట్ వాజ్ రైజ్డ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. కాలాపాని, యాక్చువల్గా కాలాపాని టెరిటోరియల్ అనేది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇది ఉత్తరాఖండ్ అండి. ఓకే, ఉత్తరాఖండ్, రైట్. ఉత్తరాఖండ్ స్టేట్లో మనకి ఏంటంటే అలాగే నేపాల్కి మధ్య ఉండేటువంటి ఒక బోర్డర్ ప్లేస్ మాట ఇది. ఓకేనండి, రైట్. ఉత్తరాఖండ్, సో ఉత్తరాఖండ్ ఈజ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇండియాకి నేపాల్కి ఉండేటువంటి ఒక బోర్డర్లో ఉండేటువంటి ఒక ప్లేస్ మాట కాలాపాని టెరిటోరియల్ మాట. సో ఈ డిస్ప్యూట్ అనేది ఏంటంటే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏంటంటే మనకి బాగా మీరు వినే ఉండొచ్చు మాట. సో యాక్చువల్గా ఏం లేదు, యాక్చువల్గా కాలాపాని టెరిటోరియల్ ఏంటంటే మన ఇండియన్ బోర్డర్లోనే ఉంటుందండి. కాకపోతే నేపాల్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే 1997 నుంచి కూడా ఏంటంటే ఇది నేపాల్ జోన్లోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏంటంటే క్లెయిమ్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ అలాగే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏంటంటే నేపాల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా వాళ్ళ తాలూకా కంట్రీ మ్యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ కంట్రీ మ్యాప్లో కూడా ఏంటంటే ఈ కాలాపాని అనేటువంటి ఏరియాని నేపాల్ మ్యాప్లో చూపించడం అనేది జరిగింది అనమాట. ఇది కొంచెం మనకి ఇష్యూ అయింది. ఓకేనండి. అండ్ అలాగే రీసెంట్గా మనం చూసుకుంటే కనుక మన ఇండియన్ గవర్నమెంట్కి అలాగే నేపాల్ ఈ రెండు కంట్రీస్ కూడా మధ్య ఏంటి మనకి బైలేటరల్ టైస్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఆ బైలేటరల్ టైస్లో అయితే మేజర్ ఇష్యూ ఏంటంటే అన్ని ప్రోస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఎక్సెప్ట్ ఏంటంటే ఈ కాలాపాని టెరిటోరియల్ డిస్ప్యూట్ అయితే మాత్రం ఏంటంటే వీళ్ళు డిస్కషన్ అనేది జరగలేదు అనమాట. సో ఓకే, కాలాపాని టెరిటోరియల్ డిస్ప్యూట్ అనేది ఏ రెండు కంట్రీస్ మధ్య ఇష్యూ అంటే కనుక మనకి ఇండియా అండ్ అలాగే నేపాల్ అండి.
And NSE has announced a digital learning platform for investor education with the collaboration of which of the following IIM అని చెప్పేసి అడిగాడు. సో ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం చేశారంటే ఏ ఐఐఎం వాళ్ళతో కలిసి ఏంటంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసినారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఐఐఎం బెంగళూరు అండి. And NTPC develops infrastructure at Rihand, okay, right, Rihand project for increased use of fly ash in which of the following state? Okay అండి, రైట్. NTPC నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కదండి, రైట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉంది కదా. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటే మనకి రిహాండ్ ప్రాజెక్ట్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అని క్రియేట్ చేస్తున్నారండి. సో దీనికోసం వీళ్ళు యూజ్ చేసేటువంటి వేస్టేజ్ ఏంటంటే మనకి ఫ్లై యాష్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే మనకి ఈ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, పవర్ ప్లాంట్స్లో ఏవైతే మనకి వేస్టేజ్ ఉంటుందో, ఓకేనండి, పవర్ ప్లాంట్స్ వేస్టేజ్, సో దాన్ని మనం సింపుల్గా యాష్ అని చెప్పేసి పిలుస్తుంటాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్మోక్ చేసేటప్పుడు మనకు వస్తుంది కదా, సిగరెట్ స్మోక్ చేసేటప్పుడు వచ్చేది, సో దాన్ని మనం యాష్గా చెప్తూ ఉంటాం. సో అట్లాగంటే పవర్ ప్లాంట్స్ నుంచి మనకు వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, సో దీన్ని వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రిహాండ్ ప్రాజెక్ట్ దగ్గర అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు అనమాట, ఓకేనండి. సో యాక్చువల్గా మనకు ఉండే కీవర్డ్ అంటే రిహాండ్ ప్రాజెక్ట్ అండి. సో రిహాండ్ ప్రాజెక్ట్ అనేది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే మనకి ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్ అనమాట. And which country launched 3 million pounds of innovation challenge fund in India? సో రీసెంట్గా ఏ కంట్రీ వాళ్ళు మన ఇండియాలో 3 million మనకి అంటే ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ అంటే ఆఫర్ చేశారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏంటంటే మనకి యునైటెడ్ కింగ్డమ్ అనమాట, ఓకే. సో యూకే వాళ్ళు ఏం చేశారు, మనకి రీసెంట్గా 3 million pounds అనేది అమౌంట్ మనకు ఆఫర్ చేశారు. సో ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ఈ ఫండ్ అనేది ఎవరు యూటిలైజ్ చేస్తారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ యూటిలైజ్డ్ బై ఇండియన్ సైంటిస్ట్, ఓకే అండి. సో ఇండియన్ సైంటిస్ట్ టు ఫైట్ COVID-19 అండ్ క్లైమేట్ చేంజ్, ఓకేనండి, రైట్. సో COVID-19 అండ్ అలాగే క్లైమేట్ చేంజ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఇష్యూస్ సంబంధించి మనకి బ్యాక్ ఎండ్లో మనకి R&Dలో ఉంటారు కదా సైంటిస్టులు. సో ఈ సైంటిస్ట్ ఏంటంటే ఈ ఫండ్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫండ్ అనేది మనకి ఏంటంటే యూకే ఇండియా, ఓకే అండి, యూకే ఇండియా టెక్ పార్ట్నర్షిప్ని బేస్ చేసుకుని ఏంటంటే మనకి ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ యూకే ఇండియా టెక్ పార్ట్నర్షిప్ అనేది మనకి 2018 నుంచి ఏంటంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అలాగే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ యూకే ఇండియా టెక్ ప్లాట్ఫామ్ నుండి మనకి లాంచ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ a year-long Diamond Jubilee celebrations inaugurated by Vice President of India Sri M. Venkaiah Naidu in which of the following IIT? సో రీసెంట్గా ఏంటంటే ఎం వెంకయ్య నాయుడు గారు మన ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ఈయన ఏంటంటే ఒక ఐఐటికి సంబంధించిన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే ఇనాగ్రేట్ చేశారన్నమాట. సో ఆ ఐఐటి నేమ్ ఏంటంటే ఐఐటి ఢిల్లీ అండి, ఓకే అండి. అండ్ ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ బేస్ చేసుకుని వీళ్ళు ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ డాక్యుమెంట్ నేమ్ ఏంటంటే ఐఐటి ఢిల్లీ స్ట్రాటజిక్ విజన్ అండ్ డైరెక్షన్ ఫర్ 2030, ఓకే అండి. సో మీరు ఇదేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో సింపుల్గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకున్నటువంటి ఆ ఐఐటి ఏంటంటే ఐఐటి ఢిల్లీ అండి. అండ్ which of the following bank launched digital Apnayan to encourage customers to use digital banking channels? సో డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ని యూజ్ చేయడం కోసం డిజిటల్ అప్నయాన్ అనేటువంటి క్యాంపెయినింగ్ని లాంచ్ చేసినటువంటి ఆ బ్యాంక్ నేమ్ ఏంటి అని అడిగారండి. సో ఆ బ్యాంక్ పేరు ఏంటంటే మనకి PNB. యాక్చువల్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మొన్న మనకి August 15 ఉంది కదా, సో August 15 సో 2020 74th ఇండిపెండెన్స్ డేని బేస్ చేసుకుని ఏం చేశారంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ MD అండ్ CEO అయినటువంటి ఎస్ఎస్ మల్లికార్జునరావు గారు ఏంటంటే ఈ క్యాంపెయినింగ్ని లాంచ్ చేశారండి, ఓకే. ఎస్ఎస్ మల్లికార్జునరావు గారు ఈ క్యాంపెయినింగ్ లాంచ్ చేశారు. సో దీని తాలూకా మెయిన్ ఏం ఏంటంటే జనరల్గా మనకి COVID-19కి సంబంధించి జనరల్గా మనకి ఏం చేస్తున్నట్టు అందరూ కూడా మనకి PM కేర్ రిలీఫ్ ఫండ్స్ అని మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారండి, ఓకే అండి, రైట్. ఈ PM కేర్కి సంబంధించినటువంటి ఫండ్స్ ఎవరెవరైతే ఆఫర్ చేస్తున్నారో ఇచ్చేటువంటి ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఏంటంటే ఈ డిజిటల్ అప్నయాన్ అనేటువంటి ఛానల్ ద్వారా ఇవ్వండి అని చెప్పేసి ఈయన ఒక క్యాంపెయినింగ్ అని చేసుకొచ్చారు. ఎందుకంటే రీసెంట్గా PNB వాళ్ళు కూడా COVID-19 పైన ఫైట్ చేయడం కోసం PM కేర్కి
5 crore అమౌంట్ అనేది ఏంటంటే డొనేట్ చేయడం జరిగింది. అండ్ ది ఇండియన్ రైల్వేస్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ వరల్డ్స్ టాలెస్ట్ స్పేర్ బ్రిడ్జ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్లోనే టాలెస్ట్ స్పేర్ బ్రిడ్జ్ అనేది మనకి ఏ స్టేట్లో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఇది మణిపూర్ అండి. ఓకేనండి. సో రైట్, వరల్డ్లోనే టాలెస్ట్ మాట. ఇది యాక్చువల్గా దీని తాలూకా లెంత్ ఎంత ఉంటుందంటే టోటల్గా మనకి 140 మీటర్స్ ఉంటుంది. ఇదివరకు అయితే మనకి 139 మీటర్స్తో మనకి యూరోప్లో ఉండేదండి. ఓకేనండి. సో అప్పటి వరకు ఏంటంటే యూరోప్ వాళ్ళది మనకంటే వరల్డ్స్ టాలెస్ట్ స్పేర్ బ్రిడ్జ్గా చెప్పేవాళ్ళము. సో ఇప్పుడు ఏంటంటే 1 మీటర్ మనకి ఏంటంటే ఎక్స్ట్రా రావడంతో ఏంటంటే మనకి ఇది ఇప్పుడు వరల్డ్లోనే టాలెస్ట్ స్పేర్ బ్రిడ్జ్ కింద మనకి అవుతుందండి. ఓకేనండి. అండ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఆర్గనైజేషన్. సో రీసెంట్గా దీన్ని కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే 74th ఇండిపెండెన్స్ డేని బేస్ చేసుకొని ఏం చేశారంటే మనకి నేషన్ అడ్రస్ చేస్తూ మనకి ఈ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి యాంటీ డ్రోన్ సిస్టమ్ మనకి ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ మనకి డెవలప్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే మనకి డిఆర్డిఓ అండి. సో ఆన్సర్ ఇస్ డిఆర్డిఓ. సో దీని తాలూకా పని ఏంటంటే ఇవి ఏం చేస్తాయని చెప్పేసి అంటే జనరల్గా మనకి మన సరౌండింగ్లో ఉండేటువంటి ఈ మైక్రో డ్రోన్స్ ఉంటాయి కదండి. సో మైక్రో డ్రోన్స్ మాట. సో మైక్రో డ్రోన్స్ని విత్ ఇన్ రేడియస్ ఒక 3 కిలోమీటర్స్ మాట, 3 కిలోమీటర్స్ రేడియస్ ఉండే మైక్రో డ్రోన్స్ అన్నట్లు కూడా ఏం చేస్తాయంటే ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా మనం డిటెక్ట్ చేయొచ్చు అండి. ఓకే అండి. సో డిటెక్ట్ చేస్తాము. సో ఆ డిటెక్ట్ చేస్తూ ఒకవేళ వాటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే కనుక సో వాటి అన్నట్టు మనం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటామండి. ఓకే. మిగిలిన ఇక్కడ ఉండేటువంటి ఏరియల్ ఫోటో కానీ ఏరో 360 కానీ సో ఈ రెండు ఏంటంటే మనకి డ్రోన్స్ని బిల్డప్ చేసేటువంటి కొత్తగా మనకి స్టార్ట్ అయినటువంటి స్టార్ట్అప్స్ అండి. అండ్ అలాగే a campaign on Ayush for Immunity has been launched by the Ministry of Ayush, who hold this portfolio. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఏంటంటే ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ అనేటువంటి ఒక క్యాంపెయినింగ్ ఏంటంటే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ క్యాంపెయినింగ్ ఏంటంటే జనరల్గా మనకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఏంటంటే ఈ ఆయుష్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎట్లా క్యూర్ చేసుకోవచ్చు అనేదాన్ని ఇండికేట్ చేయడం కోసం ఈ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేశారండి. ఓకేనండి. సో ఆయుష్ అంటే జనరల్గా మీకు తెలిసి ఉంటుందన్నమాట, ఆయుర్వేదిక్ అంటాము అండ్ అలాగే యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. వీటి ఫుల్ ఫామ్ మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అయితే దీన్ని హోల్డ్ చేసినటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే శ్రీపాద్ యశో నాయక్ అండి. సో ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి నార్త్ గోవా. ఓకే, నార్త్ గోవా. అండ్ అలాగే కిరణ్ రిజిజు గారు ఎవరని చెప్పంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. అండ్ ఈయన ఎవరంటే మనకి ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి నార్త్ అరుణాచల్. అండ్ అలాగే హర్దీప్ సింగ్ పురి. సో ఈయన ప్రజెంట్ మనకు హోల్డ్ చేసుకున్నటువంటి ఆ మినిస్ట్రీస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండి. ఓకే, అండ్ ఈయన ఏంటంటే మనకి యూపీ నుంచి నామినేట్ అయినటువంటి రాజ్యసభ మెంబర్ అండి. ఓకే, రాజ్యసభ మెంబర్ యూపీ. అండ్ అలాగే మన్సుఖ్ మాండవీయ గారు. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. అండ్ సో ఈయన కూడా ఏంటంటే మనకి గుజరాత్ రాజ్యసభ. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఈ పర్టికులర్ క్వశ్చన్ సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే కనుక సో మీరు కమెంట్ సెక్షన్లో మాకు మీ తాలూకా ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయగలరు. ఓకే అండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.